ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు హర్పీస్ వైరస్. హర్పీస్ వైరస్ అనేది ఫస్ట్ మనకి ఇందాక మాట్లాడుకున్న టాపిక్లో డిఎన్ఏ వైరస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ వైరస్, ఇంకోటి సర్క్యులర్ వైరస్. లీనియర్ వైరస్ ఆర్ మోర్ కామన్. ఓకే, డిఎన్ఏ వైరస్లో ఓకే ఆ డిఎన్ఏ వైరస్ దాని జీనోమ్ అనేది లీనియర్ వైరస్ ఉండొచ్చు, సర్క్యులర్ వైరస్ ఉండొచ్చు. లీనియర్ వైరస్ ఇస్ మోస్ట్ కామన్. దీంట్లో మనకి హర్పీస్ వైరస్, పాక్స్ వైరస్, అడినో వైరస్ అండ్ నెక్స్ట్ పార్వో వైరస్ B19. ఓకే, నెక్స్ట్ సర్క్యులర్ దగ్గరకు వచ్చేసరికి హెచ్పివి, ఓమా వైరస్లు వస్తాయి. ఓఎంఏ ఏంటి? పాలియోమా వైరస్, ప్యాపిల్లోమా వైరస్. ఓకే, అయితే దీస్ త్రీ ఆర్ ఎన్వలప్డ్ వైరస్. ఓన్లీ హర్పీస్కి మాత్రమే న్యూక్లియర్ మెంబ్రేన్ నుంచి ఎన్వలప్ సోర్స్ ఉంటుంది. పాక్స్ వైరస్ అండ్ హెచ్పి వైరస్కి ప్లాస్మా మెంబ్రేన్ నుంచి ఎన్వలప్ సోర్స్ ఉంటుంది. ఓన్లీ పార్వో వైరస్ ఈజ్ ద సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ వైరస్. రెస్ట్ ఆల్ ఆర్ డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ వైరస్. నెక్స్ట్ ఈ రెస్ట్ ఫోర్ ఏదైతే ఉన్నాయో దీస్ ఆర్ నాన్ ఎన్వలప్డ్ వైరస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ హెచ్బివి ఏదైతే ఉందో హెచ్బివి ఈజ్ నాట్ ఏ రెట్రోవైరస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ రెట్రోవైరస్, బట్ ఇట్ హ్యాస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి పాక్స్ వైరస్ ఏదైతే ఉందో ఇట్ నాట్ రిప్లికేట్స్ ఇన్సైడ్ న్యూక్లియస్. ఓకే, రెస్ట్ ఆల్ పాక్స్ వైరస్ కాకుండా మిగతా అంత హర్పీస్, హెచ్పివి, పాలియోమా, ప్యాపిల్లోమా వైరస్, అడినో వైరస్, పార్వో వైరస్ ఇవన్నీ రిప్లికేట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఎక్సెప్ట్ పాక్స్ వైరస్. నెక్స్ట్ ఈ ఎన్వలప్ అనేది మనకి ఐకోసాహైడ్రల్ షేప్ ఉంటాయి. ఐకోసాహైడ్రల్ షేప్ ఉంటుంది. నౌ we are going to learn about herpes virus. Okay, herpes virus. హర్పీస్ వైరస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ డిఎన్ఏ వైరస్. దానికి ఎన్వలప్ ఉంటుంది. ఎన్వలప్ సోర్స్ ఏంటిది? న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకే, అయితే ఇట్ ఈస్ లీనియర్ జీనోమ్. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ లీనియర్ జీనోమ్, డిఎన్ఏ వైరస్ అండ్ ఎన్వలప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హర్పీస్ వైరస్లో మనకు టోటల్ 8 టైప్స్ ఉంటుంది. ఓకే, HSV1, HSV2, దాని తర్వాత HHV3, HHV4, 5, HHV6 and 7 అండ్ HHV8. అయితే టోటల్ 8 టైప్స్ ఉంటాయి. HSV1 and HHV2 causes both genital and extragenital lesions. Okay, HSV1 and HSV2 are most important. Next HSV3 వచ్చేసరికి varicella zoster వైరస్. HHV4 వచ్చేసరికి ఎప్స్టీన్ బార్ వైరస్. HHV5 వచ్చేసరికి సైటోమెగాలా వైరస్. HHV6 and 7 వచ్చేసరికి రోజియోలా ఇన్ఫెక్టికమ్ అని చెప్పేసి అంటాం. HHV8 ఇస్ దానికి అంత స్పెసిఫిక్ నేమ్ ఏం లేదు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హర్పీస్ సింప్లెక్స్ వైరస్, HSV. హర్పీస్ సింప్లెక్స్ వైరస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎన్వలప్డ్ లీనియర్ డిఎన్ఏ వైరస్. ఇట్ ఈస్ ఎ డిఎన్ఏ వైరస్, ఎన్వలప్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డబుల్ స్టాండర్డ్. ఓకే, హెచ్ఎస్వి దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది? HSV1 and HSV2. ఓకే, HSV1 and HSV2 both causes genital and extragenital lesions. ఓకే, ఫస్ట్ సోర్స్ చూసుకుంటే ఇది హ్యూమన్ బాడీ అనుకుంటే HSV1 ఈజ్ ఫ్రమ్ నోస్. దీన్ని రెడ్ పెయింట్ చూద్దాం. HSV1 వచ్చేసరికి నోస్ అండ్ మౌత్, అంటే సలైవా అండ్ రెస్పిరేటరీ సెక్రేషన్స్కి వెళ్ళి HSV1 రిలేటెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ HSV2 వచ్చేసరికి బ్లూ కలర్ తోటి ఇమేజ్ చూద్దాం. ఓకే, HSV2 వచ్చేసరికి సెక్షువల్ అండ్ పెరినేటల్. ఓకే, సెక్షువల్ అండ్ పెరినేటల్ అంటే డ్యూరింగ్ ద నియోనేటల్ డెవలప్మెంట్ ఆర్ డ్యూరింగ్ ద డెలివరీ అప్పుడు అయ్యేది
సెక్షువల్ ఆర్ పెరినేటల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు HSV1 గురించి స్పెసిఫిక్గా మాట్లాడదాం. హెచ్ఎస్వి వన్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటిది, త్రూ రెస్పిరేటరీ సెక్రేషన్స్ ఆర్ సలైవా వల్ల ఇది పాసింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ HSV1 వచ్చేసరికి ఫస్ట్ ఇది ఇప్పుడు ఫేస్ అనేది తీసుకుంటే ఐస్, ఓకే, లిప్స్, నెక్స్ట్ ఓరల్, లిప్స్ అండ్ ఓరల్ రెండు దీని కిందకి వస్తాయి. ఫస్ట్ ఐస్, ఐస్ దగ్గరకు వచ్చేసరికి కెరటో కంజక్టివైటిస్, ఓకే. నెక్స్ట్ ఓరల్, ఓకే, ఓరల్ దగ్గరకు వచ్చేసరికి రెడ్ కలర్తో డినోట్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ gingivo stomatitis, and this red color one, this is called as over the lips. Okay, over the lips దగ్గర ఏముంటది, herpes labialis. herpes labialis is specific for HSV1. దీంట్లో herpes labialis లో మనకి అక్కడ కోల్డ్ సోర్స్ అనేది ఫామ్ అవుతుంది, కోల్డ్ సోర్స్ విచ్ ఈస్ పెయిన్ఫుల్. ఓకే, it is associated with pain. Eyes దగ్గర keratoconjunctivitis, it causes gingivostomatitis. And నెక్స్ట్ ఇది బాడీ లెక్క తీసుకుంటే ఇక్కడ ఈసోఫాగస్, ఓకే, ఈసోఫాగస్లో పంచ్డ్ అవుట్ లీజన్స్, ఈసోఫాగైటిస్, HSV1 ఈసోఫాగైటిస్, ఇది కూడా స్పెసిఫిక్, పంచ్డ్ అవుట్ లీజన్స్ అండ్ పెయిన్ఫుల్ హెర్పిస్ లేవియాలిస్. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫింగర్స్, ఇప్పుడు ఫింగర్స్ ఏదైతే ఉంటాయో ఫింగర్స్కి మనకి లీజన్స్ ఉంటాయి. ఓకే, ఫింగర్స్ మీద కూడా మనకి లీజన్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ విట్లోస్ అని చెప్పేసి అంటాం, వెసికిల్స్. ఫింగర్స్ మీద వెసికిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్కిన్ మీద, ఇప్పుడు ఇది బాడీ అనుకుంటే, సారీ, ఇప్పుడు ఇది బాడీ అనుకుంటే మనకి ఎట్లుంటుందంటే టార్గెట్ లీజన్స్ అనేవి కనబడుతాయి. ఓకే, టార్గెట్ లీజన్స్ అనేది కనబడుతాయి, ఇట్లుంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎరిథమా మల్టీఫార్మే. ఓకే, దీస్ ఆర్ టార్గెట్ లీజన్స్. నెక్స్ట్ ఫైనల్లీ బ్రెయిన్, సిఎన్ఎస్కి సంబంధించి హెచ్ఎస్వి వన్ దాంట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి బ్రెయిన్లో, ఇన్ బ్రెయిన్ ఇట్ కాజెస్ ఎన్సెఫలైటిస్. ఓకే, ఎన్సెఫలైటిస్ అంటే విచ్ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్, టెంపోరల్ లోబ్ ఎన్సెఫలైటిస్. టెంపోరల్ లోబ్ ఎన్సెఫలైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ sporadic cause of encephalitis. Most common sporadic cause of encephalitis is temporal lobe encephalitis caused by HSV1. Okay, next ఇది latency దేంట్లో ఉంటుంది, it is latent in trigeminal ganglion లో it is latency అనేది దీంట్లో చూపెడుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తారంటే, దీంట్లో cerebrospinal fluid PCR చేస్తే we can detect, okay, temporal lobe encephalitis caused by HSV1 and its latency present in trigeminal ganglion. Cell body లో ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్. సో వన్స్ అగైన్ HSV1 వచ్చేసరికి ఫస్ట్ ఐస్ వచ్చేసరికి కెరటోకంజక్టివైటిస్. నెక్స్ట్ ఓరల్ దగ్గరకు వచ్చేసరికి జింజివోస్టొమాటైటిస్ అండ్ ఈసోఫాగస్ వచ్చేసరికి HSV1 ఈసోఫాగైటిస్ షోస్ పంచ్డ్ అవుట్ లీజన్స్. దాని తర్వాత లిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ షోస్
herpes labialis, which have cold sores, and it is painful. Next, skin దగ్గరకు వచ్చేసరికి it shows lesions. What? Erythema multiforme, which has target sign shaped lesions. Next, fingers వచ్చేసరికి విట్లో ఆర్ వెసికిల్స్ కనబడతాయి. ఓకే, విట్లో ఆర్ వెసికిల్స్. నెక్స్ట్ బ్రెయిన్ కి సంబంధించి చూస్తే ఇట్ కాజెస్ ఎన్సెఫలైటిస్ ఆన్ విచ్ రీజన్? టెంపోరల్ లోబ్ ఎన్సెఫలైటిస్. అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లేటెన్సీ ఇన్ ఇక్కడ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ లో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లేటెన్సీ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ వీ విల్ రీడ్ అబౌట్ HSV2, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 అనేది దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. ఏం చేస్తారంటే దీంట్లో రెండే ఉంటాయి. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఇది కూడా డిఎన్ఏ వైరస్. నెక్స్ట్ డిఎన్ఏ వైరస్ దాంట్లో డిఎస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ లీనియర్ టైప్ ఆఫ్ డిఎన్ఏ. అంతేకాకుండా ఇట్ హ్యాస్ బోత్ ఎన్వలప్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ కాజెస్ బోత్ జెనైటల్ అండ్ ఎక్స్ట్రా జెనైటల్ లీజన్స్. జెనైటల్ లీజన్స్ వచ్చేసరికి ఫస్ట్ మనం చూసుకుంటే మేల్స్లో పీనిస్, ఫీమేల్స్లో వచ్చేసరికి వల్వా అండ్ సర్విక్స్ అండ్ ఇంగ్వైనల్ రీజన్. ఓకే, దిస్ 3 రీజన్స్లో మనకి పెయిన్ఫుల్. ఓకే, స్పెసిఫిక్ టు రిమెంబర్ ఈస్ పెయిన్ఫుల్ ఆర్ టెండర్. ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ వచ్చేసరికి టెండర్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. పెనిస్, వల్వా అండ్ సర్విక్స్ దగ్గర మనకి వెసికిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ వెసికిల్స్, ఇంగ్వైనల్ రీజన్ లింఫ్ నోడ్స్ ఆర్ టెండర్ అండ్ పెయిన్ఫుల్ వెసికిల్స్ కానీ అల్సర్స్ కానీ ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్ సచ్ యాజ్ ఫీవర్ కానీ, ఓకే, హెడ్ఏక్ అండ్ మయాల్జియా, ఫాలోడ్ బై సిఎన్ఎస్కి సంబంధించి HSV2. సిఎన్ఎస్ దగ్గర ఏం చేస్తుంది? ఇన్ HSV2 CNS it is related to viral meningitis. Okay, viral meningitis ki most common cause is HSV2. Next, then latency. Okay, latency ekkada untadi? It is present in sacral ganglion. Okay, sacral ganglion lo untadi. Next, it is associated with children. HSV2 in neonates ఎట్లుంటుంది? It is a టార్చ్ ఇన్ఫెక్షన్లో హెచ్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2. ఇక్కడ ఏంటంటే ఇట్ కాజెస్ నియోనేటల్ హెర్పిస్. ఎట్లా? డ్యూరింగ్ వెజైనల్ డెలివరీ అంటే మనకి మదర్లో ఆల్రెడీ హ్యావింగ్ HSV2 ఇన్ఫెక్షన్ ఉన్న మదర్ మేబీ ఎసిమ్టమాటిక్ ఆర్ హ్యావింగ్ హెర్పీస్ జెనైటల్ లీజన్స్ కానీ అంటే హెర్పీస్ జెనైటల్ లీజన్స్ దగ్గర అంటే వెసికిల్స్ కానీ అల్సర్స్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఆర్ ఎసిమ్టమాటిక్ HSV2 పేషెంట్. అప్పుడు ఎప్పుడైతే డెలివరీ అవుతుందో డ్యూరింగ్ ద డెలివరీ బై స్కిన్ కాంటాక్ట్ కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ కాంటాక్ట్ కానీ ఇట్ మే ఎంటర్ టు ద నియోనేట్. ఓకే, ఇట్ మే ఎంటర్ ఇన్ టు ద నియోనేట్. అప్పుడు నియోనేట్ దగ్గర ఏమవుతుంది? మెనింజైటిస్ కావచ్చు, ఎన్సెఫలైటిస్ కావచ్చు, ఆర్ హెర్పీస్ వెసికిల్ లీజన్స్ అంటే వెసికిల్ లీజన్స్ కావచ్చు, ఎన్సెఫలైటిస్ కావచ్చు, మెనింజైటిస్ కావచ్చు. మెనింగో ఎన్సెఫలైటిస్ అవుతుంది నియోనెట్స్లో. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్, హౌ టు డిటెక్షన్ ఎట్లయితుందంటే HSV1 కానీ HSV2 కానీ ఇంట్లో మనకి వెసికిల్స్ ఫామ్ అవుతుందా? ఆ వెసికిల్స్ నుంచి మనం స్మియర్ రేజ్ చేయాలి. ది స్మియర్ ఈస్ కాల్డ్ ఎస్ T-Zank స్మియర్. ఓకే, T-Zank స్మియర్లో మనకి ఏం కనబడుతుంది? మల్టీ న్యూక్లియేటెడ్ జాయింట్ సెల్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంట్రాన్యూక్లియర్ inclusions which are made up of ఇంట్రాన్యూక్లియర్ ఎసినోఫిలిక్ ఇంక్లూజన్స్ ఉంటాయి, విచ్ ఇస్ గ్రౌండ్ గ్లాస్ అపీరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బోత్ HSV1 అండ్ HSV2 షోస్ recombination. Both HSV1 and HSV2 show recombination
అండ్ హెచ్ఎస్వి1 రీయాక్టివేషన్. హెచ్ఎస్వి1 రీయాక్టివేషన్ కనుక అయితే ఇట్ లీడ్స్ టు బెల్స్ పాల్సీ. ఓకే, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బెల్స్ పాల్సీ ఈజ్ డ్యూ టు హెచ్ఎస్వి1 రీయాక్టివేషన్. నెక్స్ట్ రీయాక్టివేషన్ గురించి మాట్లాడుకుందాం. రీయాక్టివేషన్ ఆఫ్ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. నార్మల్గా ప్రైమరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ప్రైమరీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ వీరియాన్ అనేది ఎంట్రీ ద నర్వ్ టర్మినల్. ఓకే, ఎంట్రీ ద నర్వ్ టర్మినల్కి వెళ్ళిన తర్వాత త్రూ డైనిన్ ఆర్మ్స్ రెట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, రెట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ దాని తర్వాత ఏమవుతుంది, ఇట్ బికమ్స్ లేటెంట్ వైరస్ integrated in DNA of the host. Okay, thereby lifelong no replication. Okay, lifelong no replication and asymptomatic ఉంటారు. lifelong no replication and asymptomatic ఉంటుంది ఆ వైరస్. సో పేషెంట్కి ఏం సింటమ్స్ రావు. సమ్ టైమ్స్, ఓకే, సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇట్ మే రియాక్టివేట్ ఆఫ్ డార్మెంట్ వైరస్. దీనివల్ల ఏమవుతుంది అంటే డ్యూరింగ్ ద సమ్టైమ్స్ ఎప్పుడంటే డ్యూరింగ్ ద స్ట్రెస్ ఆర్ ఇల్నెస్ హాస్పిటల్ అడ్మిషన్ కానీ సడన్ సెప్సిస్ కానీ ఇట్లా ఏమైనా రియాక్టివేషన్ ఆఫ్ ద డార్మెంట్ వైరస్ లీడింగ్ టు కైనెసిన్. ఓకే, కైనెసిన్ డిపెండెంట్ యాంట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వైరస్. దీనివల్ల ఇట్ కాజెస్ లోకల్ ఎపిథీలియల్ సెల్ infection or inflammation. Local epithelial cell inflammation. This is called as reactivation. అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు త్రూ డైనినామ్స్ అండ్ రెట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్. డ్యూరింగ్ ద రియాక్టివేషన్ ఇట్ ఈస్ త్రూ కైనసిన్ డిపెండెంట్ యాంట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ విచ్ లీడ్ టు లోకల్ ఎపిథీలియల్ ఇన్ఫ్లమేషన్. సో మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బిగ్ ఉంటుంది, నెక్స్ట్ తగ్గుతుంది, దాని తర్వాత స్టేబుల్ ఉంటుంది. ఓకే, these are symptoms with time. So this is what it is. HSV1 and HSV2 ది మనం డయాగ్రామ్స్ అనేది చూసుకుంటే మనకు అర్థమవుతుంది. HSV1 కాజెస్ కరెక్టోకంజక్టివైటిస్, జింజివోస్టోమటైటిస్, హెర్పీస్ లేబియాలిస్, స్కిన్ లీజన్స్ సచ్ యాస్ ఎరిథమా మల్టిఫార్మే. నెక్స్ట్ ఫింగర్స్ దగ్గర విట్లోస్ ఉంటాయి అండ్ esophagitis which is punched out lesions. Both HSV1 and HSV2 causes genital lesions and extragenital lesions. And genital lesions దగ్గరకు వచ్చేసరికి inguinals and both inguinal lymph nodes and penis, vulva, cervix, everything is painful. Okay, so this is HSV1 and HSV2. దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే ట్రీట్మెంట్ ఆఫ్ హెచ్ఎస్వి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్కి వన్స్ డైలీ Valcyclovir. Okay, once daily Valcyclovir. Okay, thank you for your patience listening.